బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీకే అరుణ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. దోపిడీదారులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని మోదీని ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయితే పడగొడతామని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇంటి దొంగలు మోదీకి మద్దతుగా ఇక్కడ కత్తి పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. డీకే అరుణను, జెడ్పీటీసీని, ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తీరా ఇప్పుడేమో రేవంత్ పగపట్టాడని అరుణ మాట్లాడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఓడించాలని అరుణమ్మే పగబట్టిందని దుయ్యబట్టారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజల అండదండలతో పైకెదిగిన ఈ చెట్టును నరకాలని ఢిల్లీ నుంచి గొడ్డలి పట్టుకుని బయలుదేరారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ను గెలిపించకపోతే పాలమూరు భవిష్యత్తు గందరగోళంలో పడుతుందన్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కవుతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకో. అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమెకు అన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది. రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు. మా ఊరుకోడు ఉంటాడు, చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసి వనం అయితే గంజాయి మొక్కలాగా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు.